హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వెబ్ డెవలప్మెంట్ గురించి తెలుసుకోబోతున్నాం. వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, వెబ్ డిజైనింగ్ అంటే ఏంటి, వెబ్సైట్స్ని వీటిని యూజ్ చేసి తయారు చేస్తారు ఏంటి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా వెబ్ పేజ్ అంటే ఏంటి, వెబ్సైట్ అంటే ఏంటి. వెబ్ పేజ్ అంటే జస్ట్ ఇది ఒక పేజీ, ఇది వెబ్ సర్వర్లో ఉంటుంది. మనం వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన వెబ్సైట్ నేమ్ కానీ యూఆర్ఎల్ కానీ ఇచ్చినప్పుడు వెబ్ సర్వర్ నుంచి లోడ్ అయ్యి మనకి ఇది కనిపించింది. గ్రూప్ ఆఫ్ వెబ్ పేజెస్ని వచ్చేసరికి వెబ్సైట్ అంటారు. అంటే ఒకటి కన్నా రెండు వెబ్ పేజెస్ ఎక్కువ కనుక ఉంటే దాన్ని వెబ్సైట్ అని చెప్పేసి అంటారు, అంటే లింక్ అయ్యి ఉంటాయి. వెబ్ డిజైన్ అంటే ఏంటి, వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి. వెబ్ డిజైన్ అంటే వెబ్సైట్ని డిజైన్ చేయడం అన్నమాట. అంటే ఈ వెబ్ డిజైనింగ్ ప్రాసెస్లో కేవలం వెబ్సైట్ని డిజైన్ మాత్రమే చేస్తారు. వెబ్ డెవలప్మెంట్లో డిజైన్ చేసిన దాన్ని క్రియేట్ చేస్తారంటే తయారు చేస్తారు. వెబ్ డెవలప్మెంట్లో మెయిన్లీ ముగ్గురు కీ రోల్ అనేది ప్లే చేస్తారు. వాళ్ళే ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ మనం ఏదైతే వెబ్సైట్లో ఏదైతే చూస్తామో అదంతా ఫ్రంట్ ఎండ్ డెవలపరే తయారు చేస్తాడు. అంటే వెబ్సైట్లో మనకి ఏదైతే కనిపిస్తుందో దాన్ని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనేది తయారు చేస్తాడు. బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటే మనకి వెబ్సైట్లో డేటా అనేది ఉంటుంది. అది యూజర్ డేటా కావచ్చు, అడ్మిన్ డేటా కావచ్చు. ఆ డేటా అనేది ఎక్కడ స్టోర్ చేయాలి, ఎవరెవరు యాక్సెస్ చేయాలని దానికి సంబంధించిన మొత్తం బ్యాక్ అండ్ డెవలపర్ అనేది డిజైన్ చేస్తాడు. ఫుల్ స్టాక్ డెవలపర్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ గురించి తెలిసి ఉండాలి, బ్యాక్ అండ్ డెవలప్మెంట్ గురించి తెలిసి ఉంటే అతన్ని ఫుల్ స్టాక్ డెవలపర్ అని చెప్పేసి అంటారు. అతన్ని మనం మెయిన్ వెబ్సైట్ని తయారు చేయడానికి HTML, CSS, జావాస్క్రిప్ట్ ఈ మూడింటిని మెయిన్గా యూజ్ చేస్తారు. HTML యూజ్ చేసి మనం వెబ్సైట్ యొక్క స్ట్రక్చర్ని తయారు చేయొచ్చు. అంటే ఉదాహరణకి జస్ట్ ఒక రూమ్ లాగానన్నమాట. CSSని యూజ్ చేసి మనం వెబ్సైట్కి లుక్ యాడ్ చేయొచ్చు, కలర్ఫుల్గా తయారు చేయొచ్చు. సపోజ్ ఇక్కడ రూమ్ ఉన్నది, రూమ్ని పెయింటింగ్స్ వేసి నీట్గా తయారు చేసినట్లక్క. జావాస్క్రిప్ట్ని యూజ్ చేసి మనం వెబ్సైట్కి ఫంక్షనాలిటీ అనేది ఇవ్వచ్చు. HTML, CSS కోడింగ్ యొక్క డేటాను కూడా మనం మార్చవచ్చు. అంటే ఉదాహరణకి యూజర్ని అనేది మనం ఇంటరాక్టివ్గా తయారు చేయొచ్చు. అంటే రూమ్లో ఐటమ్స్ పెట్టి నీట్గా రూమ్కి వచ్చిన వాళ్ళని అట్రాక్ట్ చేసినట్లక్క. మెయిన్గా వెబ్సైట్లో స్టాటిక్ వెబ్సైట్, డైనమిక్ వెబ్సైట్ అని చెప్పేసి రెండు ఉంటాయి. స్టాటిక్ వెబ్సైట్లో మనం ఎటువంటి ఇంటరాక్టివ్ అనేది ఉండదు అన్నమాట. అంటే యూజర్ అనేది ఎక్కువ ఇంటరాక్టివ్ అయ్యేది ఉండదు. జస్ట్ అక్కడ ఉన్నటువంటి డేటాను మాత్రమే తను చూడగలడు, అందులో ఉన్నటువంటి డేటాని తను యాక్సెస్ చేయలేడు. దీన్ని చాలా తేలిగ్గా తయారు చేయొచ్చు, చాలా తొందరగా తయారు చేయొచ్చు. ఇందులో డేటా అనేది ఫ్రీక్వెంట్గా కూడా మారదు. అడ్మిన్ మారిస్తేనే ఈ స్టాటిక్ వెబ్సైట్లో డేటా అనేది మారిద్ది. కానీ డైనమిక్ వెబ్సైట్ అనేది అలా కాదు. డైనమిక్ వెబ్సైట్ అనేది కొద్దిగా తయారు చేయడం కష్టం. ఇందులో మల్టిపుల్ యూజర్ యాక్సెస్ అనేది ఆప్షన్ కూడా ఉంటుంది. యూజర్ తొందరగా ఇంటరాక్ట్ అవ్వచ్చు. దీనికి డేటాబేస్ కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది. మెయిన్గా మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ వెబ్సైట్స్ అనేవి ఉన్నాయి. డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ వెబ్సైట్లో మనం మెయిన్ చూద్దాము పర్సనల్ వెబ్సైట్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అంటే ఎవరైతే తయారు చేయించుకున్నారో వాళ్ళకి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. కంపెనీ వెబ్సైట్స్లో కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంటే ఉదాహరణకి కంపెనీ ఎలా ఉంటుంది, వాళ్ళ కంపెనీలో ఎటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయి, ఏంటి కంపెనీ అనేది అక్కడ ఉంది, ఎప్పటి నుంచి ఉన్నది అటువంటిది అనమాట. అలాగే న్యూస్ వెబ్సైట్స్లో డైలీ జరిగేటువంటి న్యూసెస్, అక్కడెక్కడ ఏ న్యూసెస్ జరుగుతూ ఉంటాయి, ఏ న్యూస్ జరుగుతుంది ఏంటనేది దాన్ని. ఎడ్యుకేషనల్ వెబ్సైట్స్ అనేది మన కాలేజీ వెబ్సైట్స్, మన స్కూల్ వెబ్సైట్స్ చూసుకుంటే మన స్కూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కాలేజీలో ఏ కోర్సుకి ఎంతెంత తీసుకుంటున్నారు ఏంటనేది. అలాగా ఇన్ఫర్మేషనల్ వెబ్సైట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పేసరికి వికీపీడియాలో మనకి కావాల్సిన టాపిక్ అనేది కొడితే వికీపీడియాలో మనకు కావాల్సిన టాపిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. అలాగే సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్స్, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఫేస్బుక్ అనమాట. ఈ కామర్స్ వెబ్సైట్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి అమెజాన్, ఫ్లిప్కార్ట్. గవర్నమెంట్కి కూడా సంబంధించిన కొన్ని వెబ్సైట్స్ అనేవి ఉంటాయి. డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ వెబ్సైట్స్. మన నెక్స్ట్ వచ్చే వీడియోలో HTML గురించి తెలుసుకుందాం. HTMLలో ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి ఏంటనే కొన్ని టాపిక్స్ గురించి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.